మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రియులారా, దావీదు మహారాజు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ఎలాగూ ప్రేమిస్తున్నాడో తన హృదయములో ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఆయన అంటూ ఉన్నాడు, నీ నివాస మందిరం అని అంటూ ఉన్నాడు, నీ యొక్క మందిరమనంటూ ఉన్నాడు ఆయన, నీ మహిమనంటూ ఉన్నాడు ఆయన, నీ తేజస్సునంటూ ఉన్నాడు. ఇంతటి జ్ఞానము ఎక్కడి నుండి ఆయనకు వచ్చింది? ఇంత ఎలా ప్రేమించగలుగుతున్నాడంటే దావీదు చిన్ననాటి నుంచి కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు. గొర్రెల మధ్య మేపుతూ గొర్రెలను దేవుని ఆరాధిస్తున్నవాడిగా ఉన్నాడు. గొర్రెలకు ఎటువంటి ఆపదాని కలగకుండా దేవుని సహాయము ద్వారా కాపాడుతూ ముందుకు నడిపించేవాడు. రెండవదిగా, గొలియాతును ఎదుర్కొని దేవుని నామం పేరట సంహరించాడు. ఆయన వెంటనే రోషము పూనుకుని దేవుని నామమునకు అవమానము కలగనివ్వకుండా ఈ భూప్రపంచములో ఆయనే గొప్ప దేవుడని జనులకు సాటి చెప్పిన వారిలో ఒకడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి దావీదు గుణగణాలు మనం చూస్తే ఆరాధన వీరుడు, యుద్ధశాలి, మాటకారి, దైవజ్ఞానము కలిగిన వాడు, దేవుని ప్రేమించినవాడు, దేవుని మందిరము పట్ల ఆయనకు మక్కువ ఉన్నదని వ్రాయబడింది. ఇన్ని గుణాలు కలిగిన దావీదు దేవుని సన్నిధానములో ఒదిగిపోయాడండి. తనకిచ్చిన ఈ గొప్ప జీవితంలో ఆయన ఎచ్చిపోలేదు, కానీ తగ్గించుకున్నాడు గనుక దేవుని ప్రేమించగలిగాడు, దేవుని తన యొక్క జీవితంలో ఆహ్వానించగలిగాడు. మన జీవితాలలో ఏదైనా ఒక టాలెంట్ ఉంటే మనము ఆ టాలెంట్ని పట్టుకొని ఈ లోకములో ఘనత కోసము, మెప్పు కోసము ఎంతో ప్రాకులాడుతూ ఉంటాము. కానీ ఎన్ని గుణలక్షణాలు శ్రేష్టమైన ఉన్నా దేవుని సన్నిధిలో ఒదిగిపోయాడు, కానీ ఆయన హెచ్చించుకోలేదు ప్రిలారా. కాబట్టి దేవునిని అంతగా ఆయన ప్రేమించగలిగాడు. 84వ కీర్తనలో మనము చూసినట్లయితే ప్రియులారా, 4వ వచనం అంటాడు, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరములో ఉన్న ఆ యొక్క దీవెన ధన్యత ఆయన చూశాడు. కాబట్టి వారు ధన్యులు అని అంటూ ఉన్నాడు. మన జీవితాలు ధన్యకరంగా మారాలంటే, దావీదు వలె మనం వర్ధిల్లాలంటే దేవుని సన్నిధిని ప్రేమించే వారిగా ఉండాలి, గౌరవించే వారిగా ఉండాలి, లోబడే వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ మన జీవితాల్లో కూడా అటువంటి ఆలోచనతో నింపబడి దేవుని రాజ్యానికి వారసులుగా మారాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, ఈ మహావిశ్రాంతి దినములో నీ మహిమ కొరకు మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. నీ కుమారుడు దావీదు నీ మందిరం ఎలాగో ప్రేమించాడు, ఎలా తగ్గించుకున్నాడు, ఎంత లోబడ్డాడు. మా అందరితో మీరు నాయన మాట్లాడినందుకు స్తోత్రం. మా జీవితాలు కూడా నీ సన్నిధానములో సమర్పించుకొని తగ్గింపు జీవితము కలిగి నీ మందిరాన్ని ప్రేమించు మనస్సు మాకు దయచేయమని నాయన, నీ సన్నిధిని ధన్యకరమైన జీవితమును అనుభవించటానికి కృపనిమ్మని, ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.